నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్, ఇండియా మాజీ టెన్నిస్ స్టార్ అయిన సానియా మిర్జా రెండో పెళ్లిపై వార్తలు మరోసారి నెట్టింట్లో హల్చల్ అవుతున్నాయి. ఇప్పటికే సానియా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడాకులు తీసుకొని తన కొడుకుతో సపరేట్గా ఉంటే, మరోవైపు షోయబ్ మాత్రం పాకిస్తానీ నటి సనా జావేద్ని మూడో పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితాన్ని ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సానియా మిర్జా కూడా మరోసారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అలా సానియా మిర్జా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావేద్ మొదటి భర్త అవ్వడం గమనార్హం. అంటే సానియా మిర్జా తన సవతి మాజీ భర్తనే రెండో పెళ్లి చేసుకుంటుందని పాకిస్తాన్ మీడియా వీరిద్దరి ఫోటోలని షేర్ చేస్తూ వీరి పెళ్లి వార్తలకి ఆద్యం పోసింది. అలా ఉమైర్ జస్వాల్ పాకిస్తానీ నటుడిగా సింగర్గా పాపులర్ అవ్వగా, సనా జావేద్తో విడాకులయ్యాక ఒంటరిగా ఉన్న ఉమైర్ జస్వాల్కి సానియాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ దుబాయ్లో డేట్ చేస్తూ కొన్నిసార్లు కాఫీ షాప్, రెస్టారెంట్లలో కలిసి మీడియా కంటపడడంతో ఇప్పుడు మళ్ళీ సానియా మిర్జా పెళ్లి వార్తలు పుంజుకున్నాయి. నిజంగానే సానియా తన సవతి మాజీ భర్తని రెండో పెళ్లి చేసుకోబోతుందా? అసలు మళ్ళీ పాకిస్తాన్కి కోడలిగా వెళ్లాల్సిన పరిస్థితి సానియా మిర్జాకి ఎందుకు వచ్చింది? సానియా ఇండియా వదిలి దుబాయ్లో ఎందుకుంటుంది? ఆమె నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సానియా మిర్జా ఈమె 1986 నవంబర్ 15న మహారాష్ట్రలోని ముంబైలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి ఇమ్రాన్ మిర్జా, తల్లి నజీమా. ఈమెకి అనామ్ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి పూర్వీకులు పాకిస్తాన్కి చెందిన వారై ఉండి భారత్ పాక్ విడిపోయేటప్పుడు ఇతని తాత తండ్రి ఇండియాకి వచ్చేసి ముంబైలో సెటిల్ అయ్యారు. అలా ఇప్పటికీ వీరి బంధువులు పాకిస్తాన్లో ఉండగా అక్కడికి రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇమ్రాన్ మిర్జాకి చిన్నప్పటి నుండే క్రికెట్ మీద మక్కువ ఎక్కువగా ఉండడంతో క్రికెటర్ అవ్వాలని ట్రై చేయగా ఇండియన్ టీంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో ఇతనికి స్టేట్ లెవెల్లో కూడా ఆడడానికి ఛాన్స్ దొరకలేదు. అలా క్రికెట్ ని వదిలేసి ఫారెన్ లో ఫేమస్ గేమ్ అయిన టెన్నిస్ లో తన సత్తా ఏంటో చాటుకోవాలనుకున్నా ఇండియాలో ఆ గేమ్ కి అంతలా ఆదరణ లేకపోవడంతో ఇమ్రాన్ టెన్నిస్ ని కూడా వదిలేసి జర్నలిజం కోర్సుని పూర్తి చేసి స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా బాంబేలో తన కెరియర్ ని మొదలుపెట్టాడు. అలా తను పనిచేసే పత్రికా ఆఫీస్లోని ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లో నజీమా అనే హైదరాబాద్కి చెందిన మహిళ పనిచేస్తూ ఉండేది. ఇక ఈమెకి అప్పటికే పెళ్ళై విడాకులై ఉండడంతో ఇమ్రాన్ నజీమా పరిస్థితిని చూసి ఆమెతో మంచి పరిచయం పెంచుకున్నాడు. అలా వీరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడం, వీరిద్దరిది ఒకే మతం కావడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా 1985లో సింపుల్గా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సానియా మిర్జా, అనమ్ అనే ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. అలా ఎప్పుడైతే సానియా మిర్జా పుట్టిందో తను టెన్నిస్లో సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని ఇమ్రాన్ డిసైడ్ అయ్యాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే వీరు పనిచేస్తున్న న్యూస్ పేపర్ ఆఫీస్కి నష్టాలు వచ్చి క్లోజ్ చేయడంతో వీరి ఆర్థిక పరిస్థితులు రోజురోజుకి దారుణంగా మారగా తమ మకాన్ని ముంబై నుండి హైదరాబాద్కి మార్చారు. ఇక అలా హైదరాబాద్కి వచ్చాక ఇమ్రాన్ వీక్లీ మ్యాగజైన్ అనే ఒక పేపర్ ఆఫీస్ని స్టార్ట్ చేశాడు. అలా ఒకవైపు పని చేసుకుంటూ మరోవైపు సానియా 5 ఏళ్ళు ఉన్నప్పటి నుండి తనకి టెన్నిస్ కోచ్గా ఉంటూ కోచింగ్ ఇస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే సానియా తన స్కూలింగ్ని హైదరాబాద్లోని నజర్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సానియాకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తండ్రి బలవంతంతో స్పోర్ట్స్ పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక అలా తండ్రి రన్ చేస్తున్న వీక్లీ మ్యాగజైన్ కూడా అంతంత మాత్రమే సేల్ అవ్వడంతో దాన్ని కూడా మూసేసి ఒక పేపర్ ఆఫీస్ లో జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యాడు. అలా సానియా చిన్నప్పటి నుండే స్కూల్ లెవెల్లో టెన్నిస్ ఆడుతూ గెలుస్తూ ఉండడం, మరోవైపు ఇమ్రాన్ పనిలో బిజీగా ఉండడంతో తన 16 ఏళ్ల కూతురికి ప్రొఫెషనల్ గా కోచింగ్ అవసరమని స్టేట్ లెవెల్లో టెన్నిస్ ప్లేయర్ అయిన సయ్యద్ అన్సారీని తనకి కోచ్ గా నియమించాడు. ఇక అలా అన్సారీ కోచింగ్ లో సానియా మంచి మెలకువల్ని నేర్చుకొని అనేక టోర్నమెంట్స్ కి వెళ్తూ గెలుస్తూ ఉండేది. అలా మొదటిగా 2001లో జూనియర్ విభాగంలో సానియా ఆడడం ద్వారా తన టెన్నిస్ రంగంలోకి అరంగేట్రం చేయగా ఆ తర్వాత పూణేలో జరిగిన టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్లి ఓడిపోయింది. ఇక అలా ఢిల్లీలో జరిగిన టోర్నమెంట్ లో సెమీఫైనల్ దాకా చేరుకున్న 2002 వరకు ఒక టోర్నమెంట్ లో కూడా సానియా గెలవలేదు. దీంతో హైదరాబాద్ లో జరిగిన టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి గెలవడంతో అప్పటి నుండి టెన్నిస్ లో తన జర్నీని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత ఫిలిప్పీన్స్, మనీలాలో జరిగిన టోర్నమెంట్స్ లో కూడా గెలవడంతో ఈమెకి మంచి గుర్తింపే వచ్చింది. ఇదిలా ఉంటే తన సక్సెస్ కి తోడు నీడగా ఉండే సయ్యద్ అన్సారీతో సానియా మిర్జాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరి ప్రేమ విషయం ఇమ్రాన్ కి తెలిసి తమ ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తూ ముందు గేమ్ పైన దృష్టి సారించమని, ప్రేమ పెళ్లి అనేది నీకు ఇప్పుడు కాదని నచ్చజెప్పడంతో సానియా మిర్జాకి వేరే దారి లేక అన్సారీతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి టెన్నిస్ పై పూర్తిగా ఫోకస్ చేసింది. అలా 2004లో ఈమె
6 ITF సింగిల్ టైటిల్స్ ని గెలవగా 2006లో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్ ఈవెంట్ లో ఆడిన మొదటి భారతీయ మహిళ అనే గుర్తింపును కూడా పొందింది. ఇక అలా తరచూ టోర్నమెంట్స్ ప్రాక్టీస్ ఉండడంతో 10th తర్వాత తన చదువుల్ని కంటిన్యూ చేయలేక ఓపెన్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టాని పొందింది. అలా 2004 నాటికే సానియా మిర్జా ఇండియాలో చాలా పాపులర్ అవ్వడంతో ఈమెకి కేంద్ర ప్రభుత్వం అర్జున్ అవార్డుతో పాటు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. ఇక అలా సానియా గేమ్స్ లో మాత్రమే కాకుండా తనకున్న రిలేషన్స్ కాంట్రవర్సీస్ ద్వారా కూడా చాలా పాపులర్ అయిందని చెప్పొచ్చు. అలా ఎప్పుడైతే తండ్రి వల్ల తన కోచ్ తో బ్రేకప్ చేసుకుందో ఆ తర్వాత ఈమె ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన మహేష్ భూపతి తండ్రి అయిన సిజి కృష్ణ భూపతి కోచ్ గా ప్రాక్టీస్ ఇస్తున్న సమయంలో సానియాకి మహేష్ భూపతికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి అప్పటికే మహేష్ భూపతికి పెళ్లైనా కూడా వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేస్తూ కొన్ని టోర్నమెంట్స్ లో ఇద్దరూ కలిసి పాల్గొని విన్ అవ్వడం కూడా జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య మరింత క్లోజ్నెస్ పెరగడంతో అది మీడియాలో హల్చలై ఈ విషయం ఇంట్లో కూడా తెలిసి గొడవలు మొదలయ్యాయి. ఇక అలా వీరి రిలేషన్ గురించి భూపతి భార్య కవితకి తెలిసి ఇంట్లో గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో భూపతికి వేరే దారి లేక సానియాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ ఆ బ్రేకప్ ని అంతలా పట్టించుకొని సానియా ఆ తర్వాత తెలుగు హీరో నవదీప్ తో డేట్ చేయడం మొదలెట్టింది. అలా వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ లేట్ నైట్ పార్టీస్ కి వెళ్తూ ఉండడం మీడియా కంట పడడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటకు వచ్చిన అప్పటికప్పుడు సానియా రష్యాకి చెందిన మారత్ సఫీన్ తో డేట్ చేయడంతో నవదీప్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా మారత్ సఫీన్ రష్యాలో ఉంటే సానియా ఇండియాలో ఉండడంతో వీరిద్దరూ డిస్టెన్స్ రిలేషన్ లో ఉండగా ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇదిలా ఉంటే ఒక మూవీ ఫంక్షన్ లో సానియా మిర్జా షాహిద్ కపూర్ ని కలవడం అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి అక్కడ వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ వీరిద్దరూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ పార్టీస్ హోటల్లో మీట్ చేయడం అక్కడే లంచ్ డిన్నర్ చేస్తూ ఉండడంతో ఇదే విషయాన్ని అప్పట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే సిబ్బంది మీడియాలో చెప్పడంతో ఈ విషయం కోడై కూసింది. కానీ ఆ వార్తలు ఎంత వైరల్ అయినా అటు సానియా గాని ఇటు షాహిద్ గాని స్పందించకపోయేసరికి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అమ్మాయిల విషయంలో ఊసర వెల్లిలా రంగులు మార్చే షాహిద్ కపూర్ సానియా మిర్జాతో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు కరీనా కపూర్ తో కూడా డేట్ చేయడంతో ఈ విషయం తెలిసి సానియా మిర్జా హార్ట్ బ్రేక్ అయి అప్పటి నుండి వీరి ప్రేమ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి తన గేమ్స్ వైపు దృష్టి పెట్టింది. కానీ ఈ క్రమంలోనే హైదరాబాద్కి చెందిన బిజినెస్ మ్యాన్ తమ ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ అయిన సౌరభ్ మిర్జాతో సానియా మిర్జాకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉంటూ హడావిడిగా ఎంగేజ్మెంట్ ని చేసుకోవడంతో సానియా మిర్జా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని అందుకే వీరిద్దరూ హడావిడిగా ఎంగేజ్మెంట్ ని చేసుకొని పెళ్లి పీట లేకపోతున్నారనే వార్తలు వచ్చిన ఆ రిలేషన్ కూడా ఎంగేజ్మెంట్ తోనే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే సౌరభ్ ఫ్యామిలీ సానియాతో పొట్టి డ్రెస్సులు వేసుకోకూడదని వాటిని వేసుకొని ఆడకూడదని చెప్పడంతో అందుకు సానియా మిర్జా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత సానియా మిర్జా ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకొని 2009లో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రెగ్నెంట్ అనే వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక అదే సమయంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా సానియా మిర్జా పేరు గట్టిగా వినిపించిన అది కూడా కొన్ని రోజుల్లోనే బ్రేకప్ తో ముగిసింది. ఇదిలా ఉంటే సానియా మిర్జా ఆస్ట్రేలియాలో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ కి వెళ్లడం అక్కడికి షోయబ్ మాలిక్ కెప్టెన్సీలో పాకిస్తాన్ క్రికెట్ టీం ఆస్ట్రేలియాకి రావడం వీరిద్దరూ ఒకే 5 స్టార్ హోటల్లో స్టే చేయడంతో సానియా షోయబ్ ని కలవడం జరిగింది. ఇక అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి తమ ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక షోయబ్ అప్పటికే ఆయేషా సిద్దికి అనే డబ్బున్న ఆమెను పెళ్లి చేసుకొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడే సానియా మిర్జాని కలవడం ఆమె కన్నా సానియా మిర్జా రిచ్ అయి ఉండడంతో తనని వదిలేసి సానియా మిర్జాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక అలా సానియాకి చిన్నేజ్ లోనే నేమ్ ఫేమ్ మనీ రావడంతో ఏది చేయొద్దు అంటే అదే పని చేసే మనస్తత్వం కలిగి ఉండడంతో ఈమె పబ్లిసిటీ కోసం చాలా కాంట్రవర్సీస్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా అప్పట్లో ముస్లిం ధర్మంలో అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకొని టెన్నిస్ ఆడకూడదని ఒకవేళ ఆడితే ధర్మం నుండి వెలివేస్తామని జమతీ ఇస్లాం హింద్ అని ఒక సంఘం ప్రకటించగా అందుకు సానియా ఇమీడియట్ గా వారికి రిప్లై ఇస్తూ నా డ్రెస్సులు నా ఇష్టం, నాకు నచ్చినట్లుంటాను, దాన్ని అడగడానికి మీరెవరని అడగడంతో ఈమె వారి నుండి చాలా విరోధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా త్రివర్ణ ధ్వజం ముందు తన కాళ్ళు పెట్టుకొని ఉన్న ఒక ఫోటో వైరల్ అవ్వడంతో భారత త్రివర్ణ ధ్వజాన్ని ఆమె అవమానించిందనే న్యూస్ వైరల్ అయిన ఆ పబ్లిసిటీని ఎంజాయ్ చేసిందే తప్ప క్షమాపణల్ని మాత్రం కోరలేదు. ఇక
ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఇండియా శత్రు దేశాలని తెలిసిన సానియా మిర్జా స్పోర్ట్స్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఒక పాకిస్తాన్ క్రికెటర్, అది కూడా పెళ్ళైన వ్యక్తితో ప్రేమాయణాన్ని మొదలుపెట్టింది. ఇక ఈ విషయం అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో పాకిస్తాన్ అతన్ని పెళ్లి చేసుకోకూడదనే వార్తలు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా సానియా మిర్జా షోయబ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన 4వ రోజుకే, అంటే 2010 ఏప్రిల్ 4న వీరిద్దరూ హైదరాబాద్లో రహస్యంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్ళయ్యాక పాకిస్తాన్ తరపున టెన్నిస్ ఆడితే అంత డబ్బు గాని పేరు గాని రాదు కాబట్టి పాకిస్తాన్లో ఉంటూనే ఇండియా తరపున సానియా మిర్జా కొన్ని మ్యాచెస్ని ఆడుతూ బాగా డబ్బులు సంపాదించింది. ఇక అలా ఇండియాలో తనకిష్టం వచ్చినట్లు బట్టలు వేసుకుంటూ ఎలాగైనా ఉంటా, నా ఇష్టం అని చెప్పిన సానియా మిర్జా పాకిస్తాన్కి వెళ్ళగానే బూర్కా వేసుకోవడం, టెన్నిస్ ఆడడం తగ్గించడంతో కొంతమంది ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే పెళ్ళయ్యాక షోయబ్ మాలిక్ సానియా ఆస్తి తనదవుతుందనుకున్నాడు. కానీ సానియా మాత్రం తనకి సంబంధించిన ప్రాపర్టీ, డబ్బు తనే హ్యాండిల్ చేస్తూ ఉండేది. ఇక మధ్యలో వీరిద్దరూ విడిపోతున్నారని, అందుకే పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు కూడా కనలేదనే వార్తలు వినిపిస్తున్న ఆ సమయంలోనే సానియా 2018లో విహాన్ అనే కొడుక్కి జన్మనివ్వడంతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా ఎప్పుడైతే కొడుకు పుట్టాడో సానియాకి షోయబ్కి ఆస్తి విషయంలో మనస్పర్ధాలు మొదలై సానియాతో ఉంటే ఇక ప్రయోజనం లేదనుకున్న షోయబ్ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నటి, మోడల్ అయిన సనాతో డేట్ చేయడం మొదలెట్టాడు. అలా ఈ విషయం సానియాకి తెలిసి భర్తని వదిలేసి బిడ్డని తీసుకొని ఇండియాకి వచ్చేయడంతో వీరి విడాకుల వార్తలు అప్పటి నుండి హల్చల్ అయ్యాయి. అలా ఆ మధ్యలో పెద్దలంతా కలిసి వీరిద్దరిని కలిపేందుకు పంచాయతీ పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అదే సమయంలో సానియా మిర్జా మహమ్మద్ షమీని తమ ఫ్యామిలీ ఫంక్షన్లో కలవగా అప్పటికే మహమ్మద్ షమీకి పెళ్ళై విడాకులై ఉండడంతో వీరిద్దరూ అప్పటి నుండి సీక్రెట్గా ముంబైలో ఉంటూ లివింగ్ టుగెదర్లో ఉంటూ వస్తున్నట్లు వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ సానియా ఉన్నట్టుండి దుబాయ్లో తన మాజీ భర్త, 3వ భార్య సనా భర్తతో కలిసి కాఫీ షాప్, రెస్టారెంట్లో కనిపించడంతో సానియా అతని కోసమే ఇండియా వదిలి దుబాయ్లో ఉంటుందని, వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వస్తే పెళ్లి చేసుకొని మళ్ళీ సానియా పాకిస్తాన్కి కోడలిగా వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే 1999లో కెరియర్ని ప్రారంభించిన సానియా మిర్జా 2023 వచ్చేసరికి 210 కోట్ల ఆస్తిని సంపాదించి ఎక్కువగా దుబాయ్లోనే ఇల్లు, ల్యాండ్స్ని కొనడంతో త్వరలోనే రెండో పెళ్లి చేసుకొని దుబాయ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫోక్స్ సానియా మిర్జా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్. థ్యాంక్ యూ.